హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో కార్న్‌ఫ్లెక్స్‌తో చాట్ చేసుకుందాము. చాలా బాగుంటుంది. నార్మల్గా ముంత కింద బొరుగులు చేస్తూ ఉంటాము. బొరుగులను మరమరాలు అంటారు కదా కొంతమంది. సో వాటితో చాట్ చేస్తూ ఉంటారు. చాలా బాగుంటాయి. సేమ్ అదే విధంగానే కార్న్‌ఫ్లెక్స్‌తో కూడా చేయొచ్చు. అప్పటికప్పుడు జస్ట్ అన్నీ కలిపేయడమే. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ కూడా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అప్పటికప్పుడు ఎవరన్నా రిలేటివ్స్ కానీ చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనకు చేసి పెట్టడానికి ఎక్కువ శ్రమ పడకుండా సింపుల్గా చేసి ఇవ్వచ్చనమాట. చాలా బాగుంటాయి. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనికోసం ఫస్ట్ కార్న్‌ఫ్లెక్స్ తీసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఈ పల్లీల క్వాంటిటీ అనేది మన ఇష్టం అండి. మనకు ఎక్కువ పల్లీలు ఉండాలి తినేటప్పుడు అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఒక కప్పు మాత్రమే వేశాను. చూడండి, పల్లీలు అనేది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదా. ఇలా వేయించుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకొని, సేమ్ అదే ఆయిల్లోనే మనం తీసుకున్న కార్న్‌ఫ్లెక్స్ వేసుకొని వేయించుకోవాలి. ఈ కార్న్‌ఫ్లెక్స్ అనేది చాలా త్వరగా వేగిపోతాయి. జస్ట్ వేసిన వెంటనే వితిన్ సెకండ్స్‌లోనే అయిపోతాయి అన్నమాట. ఎక్కువ టైం పట్టదు. మనం లేట్ ఉన్నాము అంటే మాడిపోతాయి. సో ఇలా 1 బై 1 అన్నీ వేయించుకోవాలి. మనకి ఎన్ని కావాలంటే అన్ని వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేకపోతే హై ఫ్లేమ్లో ఉంటే త్వరగా మాడిపోతాయి. చూడండి, ఇలా ఒక మిక్సింగ్ బౌల్ లాగా కొంచెం పెద్దగా ఉన్న బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాము. వీటిని సన్నకారాలు అంటాము. ఇవి ఇంట్లో చేసినవి అండి. ఇది హోమ్ మేడ్ సన్నకారాలు. ఇవి ఎలా చేసుకోవాలనేది మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఈ వీడియోకి ఎండ్‌లో కూడా స్క్రీన్ ఇస్తాను. అది క్లిక్ చేసి చూస్తే మనకి ఈ వీడియో వస్తుందనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఈవెన్ వంట రాని వాళ్ళు కూడా చేయగలగరు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ సన్నకారలు. తప్పకుండా ట్రై చేయండి. సో ఈ సన్నకారలను కొంచెం క్రష్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా అవుతాయన్నమాట. ఇవి మన క్వాంటిటీని బట్టి వేసేసుకోవాలి. ఇలా వేసుకొని తర్వాత దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ టమోటా వేస్తున్నాను. ఇవి కూడా మన ఇష్టం అండి. ఆనియన్స్, టమోటా అనేది ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, కానీ ఇలా లాస్ట్‌లో వేసుకోండి. తర్వాత మనం వేయించుకొని పెట్టుకున్న పల్లీలు వేసేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి పుట్నాలు వేసుకోవాలి. పుట్నాలు అనేది వేయించాల్సిన అవసరం లేదు. సో మనకు నచ్చినన్ని వేసుకోవచ్చు. ఇలా వేయించకుండా వేసేసుకోవాలి పచ్చివే. వేసుకున్న తర్వాత మీ టేస్ట్‌ని తగినట్టు సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేశాను. తర్వాత చాట్ మసాలా కానీ, గరం మసాలా కానీ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. సో ఫస్ట్ చాట్ మసాలా వేసుకోండి. లేకపోతే మీ దగ్గర చాట్ మసాలా అవైలబుల్ లేకపోతే గరం మసాలా వేసుకోండి. నెక్స్ట్ కారం వేస్తున్నాను. ఇక్కడ కారం అనేది నేను చాలా తక్కువ వేశాను. ఈ ఉప్పు, కారం, మసాలా అనేది మీ టేస్ట్‌ని తగినట్టు వేసుకోండి. నేను కిడ్స్ ఉన్నారు కాబట్టి కొంచెమే వేశాను. తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మొత్తం అంతా బాగా ఇట్లా కలుపుకుంటూ క్రష్ చేసుకుంటూ కలిపితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక దీంట్లో చిన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్‌గా ఒక హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇలా హాఫ్ లెమన్ పిండుకొని మళ్ళీ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోండి. లాస్ట్‌లో మాత్రమే లెమన్ పిండుకోండి. లేకుంటే ఫస్ట్‌లో పిండుకుంటే మీకు మెత్తగా అయిపోతాయి కార్న్‌ఫ్లెక్స్ అనేది. సో ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. చూడండి, చాలా సింపుల్గా అయిపోయింది కదా. జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేయడమే. సో మనకి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా, కష్టపడకుండా సింపుల్గా చేసేయచ్చు. అంతేకాకుండా పిల్లలు ఎప్పుడైనా సడన్గా అడిగినా కూడా సింపుల్గా ఇలా కలిపి ఇచ్చేసేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.